ఏమిటి ఆ రంగడు గుర్రం మీద రానున్నాడా? మరి గాడిద మీద వస్తాడా ఏమిటి? లేదు ప్రభు, బంగారు జింక మీద ఆకాశంలో ఎగురుతూ వస్తున్నాడు. బంగారు జింక మీదనా? అది ఒట్టు బంగారు జింక కాదు, ప్రాణాలతో ఉన్న బంగారు జింకే. ఏదో బెకబెక తికమకాని గొణిగాడు. వెంటనే ఆకాశం నుండి ఓ జింక అంటూ అరుస్తూ వాడి ముందు దిగింది. అయితే వాడు మనిషి కాదు, ఏ దెయ్యమో భూతమో అయి ఉంటాడు. జమాజం. ఓహో రాజకుమారి, నీ అందమే అందం. నీ తలుపు చూసి నా మనసు పువ్వులా విచ్చుకుంది. తలపు రివ్వమంది, వలపు జివ్వుమంది. ఆపుని అధిక ప్రసంగం. అయితే చెప్పండి అసలు విషయం. నీవు నీ మాయాజాలంతో ఏవేవో వింతలు చేస్తూ మనుషుల్ని జంతువులుగా చేస్తున్నావట. అవును, నన్ను అనవసరంగా అవమానిస్తే నేను ఊరుకుంటానా? మంత్రశక్తితో మనుషుల్ని జంతువులుగా మార్చడం, ప్రజల్ని భయపెట్టడం మహానేరం. మర్యాదగా నీ తప్పును ఒప్పుకొని మాకు క్షమాపణ చెప్పుకో, లేకపోతే నిన్ను కఠినంగా శిక్షించవలసి వస్తుంది. చెయ్యని తప్పుకు నేనెందుకు క్షమాపణ చెప్పుకోవాలి? అంటే మమ్మల్ని ఎదిరించాలనుకుంటున్నావా? నాకు అన్యాయం జరిగితే ఎవరిని లెక్క చేయను. సేనాధిపతి, వెంటనే ఈ పొగరమూతును బంధించు. భంచక భం. బంగారు చేప, బంగారు చేప, వీళ్ళందరినీ ఒక ఆట ఆడించు. మహారాజు, రాకుమారి తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి దౌడు తీయాలి. భంచక భం. ఇప్పుడు ఈ రంగేళి రాకుమారి నన్ను ప్రేమించేలా చెయ్యి. రంగా, నా ముద్దుల రంగా, నా మోహన రంగా, రా రా. ఇదిగో దిగి వస్తున్నానే నా శృంగార గంగ. నువ్వు కనిపించకపోతే నా మదిలో ఏదో బెంగ. నా పరుగే ఒక దొంగ. అమ్మా పరిమళ. రంగా, నా అంతరంగా, నా అనంగ రంగరంగా, నన్ను నీతో తీసుకువెళ్ళు. అలాగే నా అనురాగ గంగ. పరిమళ, నన్ను వదలండి, నా మనోహరుని చేరుకోవాలి. ప్రియా. రంగా, నీ మంత్రశక్తిని ప్రత్యక్షంగా చూచాం. నువ్వు నిజంగా గొప్పవాడి. చూడు, నీ మూలంగా అభంశుభం తెలియని మా పరిమళకు మతి భ్రమించింది. ఆమె యథాస్థితికి వచ్చేంత వరకు నువ్వు ఈ మందిరం విడిచి వెళ్ళు. ప్రియా, వద్దు, నన్ను వదిలిపోవద్దు. నువ్వు లేకపోతే పోనే పోదు నాకు పొద్దు. మన ప్రేమకు లేనే లేదు సరిహద్దు. ఇచ్చిపోవో ముద్దు. చూశారా మహారాజా నా ప్రతాపం? ఇక మీ కూతురికి నేనే గతి, నేనే పతి. పోగొట్టుకోకండి మీ మతి. మనోహరి, ఈసారి నీ ఏకాంత మందిరానికి వచ్చి కలుస్తా. వస్తా. చల్ చల్ మేరీ సోనేకి జింకా. మజ్జారే మజ్జ. కుందేలు ప్రతాపగా మారలేదే, నా మంత్రశక్తి పారలేదే. ఏమిటి విచిత్రం? ఎవరిది మాయ? ఓ సహోదరి, రమ్ము. ఏమీ అకాల దర్శనము? సహోదరా, నన్ను వంచించి తప్పించుకొని పారిపోతున్న ప్రతాప్ని కుందేలుగా మార్చాను. కాని మళ్ళీ ఈ కుందేలు ప్రతాప్గా మారడం లేదు. కారణం తెలియడం లేదు. అటులనా? వికటముఖ, ఏమి ఆజ్ఞ? ఈ కుందేలు మీ వంటింటి కుందేలు.
జరిగిందేమిటో వివరంగా చెప్పుమో. మీరు ప్రతాపును కుందేలుగా మార్చారు, కానీ ఆ కుందేలు మీ పరిచారికను వంచించి తప్పించుకుపోయింది. భయంతో మీ పరిచారిక వంటింటి కుందేలును తెచ్చి దాని స్థానములో కట్టివేసినది. అర్థమైంది. ఇప్పుడు ఆ ప్రతాప్ కుందేలు ఎక్కడా? చూపిస్తా, చూడండి. కుందేలుగా మార్చిన వాడికి ఇంకా బుద్ధి రాలేదు. కాలకేయ! కాలకేయ, వెంటనే వెళ్ళి నల్లమల అడవుల్లో ఉన్న నరవాసన వచ్చే తెల్ల కుందేళ్లు పట్టి సజీవంగా నా మందిరానికి తీసుకురా. హ్మ్. పద్మావతి, ఎక్కడున్నావు పద్మావతి? జై జగన్మాత. సమయానికి దేవతలా వచ్చి నన్ను రక్షించావమ్మా. అసలు నిన్ను ఇలా చేసిందెవరు? క్షుద్ర మాంత్రికురాలైన కామిని. రాను రాను దాని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిజమేనమ్మా. నన్ను కరుణించి నా అసలు రూపాన్ని ప్రసాదించి పుణ్యం కట్టుకో తల్లి. అలాగే. జై జగన్మాత. మీరు చేసిన ఈ మేలు జీవితాంతం నేను మర్చిపోలేనమ్మా. మంత్రశక్తులున్నది మనుషులకు మేలు చేయడానికే గాని కీడు చేయడానికి కాదు. ఇంతకు నీ పేరు? ప్రతాప్. ఆ కామిని తన కామవాంఛను తీర్చుకోవడం కోసం తన మాయను నా మీద ప్రయోగించి నా ప్రేయసికి నన్ను దూరం చేసింది. ఈ కారడవిలో ఆమె ఎక్కడుందో, ఏమైందో? పరపురుషుని కౌగిలే కైలాసం అనుకునే కాముకి ఆ కామిని. మళ్ళీ అది నిన్ను ఏమైనా చేయవచ్చు. దాన్నిప్పుడే ఇక్కడికి రప్పించి బుద్ధి చెప్తాను. జై జగన్మాత. జై జగన్మాత. ఎవరది? నా కురుల్ని లాగేది ఎవరు? జై జగన్మాత. అయ్యో, మొదలు మొదలు. అయ్యో, వస్తున్నా వస్తున్నా అయ్యో, లాగదు. వస్తున్నా వచ్చేస్తున్నా వస్తున్నా వస్తున్నా. మాలిని, నువ్వా? నేనే మాలిని. ఎందులకు నా మీద మంత్ర ప్రయోగం చేసితివి? ఎందులకు నన్నిటకు రప్పించితివి? దుర్మార్గం నీ మార్గం కాకూడదని హెచ్చరించడానికి. మజ్జారే మజ్జ. ఆ హక్కు నీకు లేదే. ఇరువురం ఒకే గురువు చెంత విద్యలు నేర్చుకున్నవాళ్ళు అయినను నీ దారి వేరు, నా దారి వేరు. మరణించిన పిదప స్వర్గాన్ని పొందాలనే ఆరాటం నీది. ప్రతి నిత్యం స్వర్గాన్ని చవి చూడాలనే ఉపలాటం నాది. అలా అనుకోవడం నీ మూర్ఖత్వం. మంత్రశక్తుల్ని లోక కళ్యాణానికి ఉపయోగిస్తే బ్రతుకు సార్థకమవుతుందని, స్వార్థానికి ఉపయోగిస్తే పతనమైపోతావని మన గురుదేవులు మనకి చెప్పలేదా? అందులోకేముందువే? ఇకనైనా మంచిగా మారమంటాను, బుద్ధిగా ఉండమంటాను. నేను కుందేలుగా మార్చిన ఈ వంచకుణ్ణి తిరిగి మనిషిగా మార్చి నా మంత్రశక్తిని కించపరిచినవా? నా మీద మంత్ర ప్రయోగం చేసి నన్నిచ్చటికి రప్పించినవా? నీకు తగిన శాస్తి చేసదని రావే. జై కాల భైరవ. జై జగన్మాత.
నాకు దక్కని నిన్ను మరెవరికి దక్కనివ్వను. నా రక్తిని తిరస్కరించినందుకు నీ రక్తాన్ని కళ్ళ చూస్తాను. నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను. జై జగన్మాత. దండం పెడతాను. నన్నేమి చేయకు, నన్నేమి చేయకు, నన్నేమి చేయకు. కామిని, సాటి ఆడదానివని ఇంతవరకు మన్నించాను. అయినా నీకు బుద్ధి రాలేదు. ఇక నిన్ను విడిచిపెట్టడం మంచి వాళ్ళకే ప్రమాదం, నా మంత్రశక్తికే అవమానం. జై జగన్మాత. కామిని, నిన్ను నల్లపిల్లిగా మార్చింది నీ మంత్రశక్తుల్ని నాశనం చేయడానికి. పో ఇక్కడి నుంచి. లింగనం చేసుకుని నా తీరని కోర్కెను తీర్చుకోవడానికి. మరాఠీ, భ్రమరాంబ వ్రతం కోసం నువ్వు నాకు ఇచ్చిన గడువు సంగతి మర్చిపోయావా? వ్రతమా? చాలించు నీ నాటకి.